ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో నేను వెళుతున్నాను అని వీడ్కోలు పలికి పాత సంవత్సరము వెళ్ళిపోయింది. ఏమి నిరాశ పడకండి, నేను వస్తున్నాను అంటూ కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ సుముద్ర సమయంలో ఎలిజబెత్తును గుర్తు చేసుకోవడం మనకెంతో ఆశీర్వాదం. లూకా సువార్త 1వ అధ్యాయము 57వ వచనం నుండి 65వ వచనం వరకు అక్కడ చూస్తే ఎలిజబెత్తుకున్న విశ్వాసము, భక్తి, దీక్ష ఎంత స్థిరమైనదో మనకు అర్థమవుతుంది. ఎలిజబెత్తు యాజకుడైన జకర్యా భార్య. బహుకాలము గడిచి సంతానము లేరు, వృద్ధులు పైగా. అబియా వంశమును పుట్టింది. జకర్యా ఎలిజబెత్తులు నిష్ఠ కలిగిన యాజక వంశానికి చెందినవారు, ప్రార్థనాపరులు. కానీ వారికి సంతానము లేదు. అయితే దేవుని సన్నిధిలో అచంచలమైన విశ్వాసముతో ప్రార్థించేవారు. సంతాన విషయంలో వారు ఎన్నడూ కృంగలేదు. ఎలిజబెత్ తన పెనిమిటి ముసలితనం వల్ల శరీరం ముడతలైపోచున్నను ఎన్నడూ నిరాశపడలేదు. నమ్మి ప్రార్థన చేటులో శ్రేష్టతను అర్థం చేసుకుంది. అయితే ప్రార్థన వినే దేవుడున్నాడు కదా. భక్తుడైన దావీదు చెప్పినట్లు ప్రార్థన ఆలకించువాడా అని సంబోధించాడు. ప్రియ దేవుని బిడలారా, ఈమె దేవుని నమ్మింది. భర్త తన యాజక ధర్మాన్ని అనుసరించేవాడు, భక్తిపరుడు. కానీ సంతానము లేదు. కొందరు ఇలా తలుస్తారు, వారు భక్తి గలవారు కదండి, వారికి కూడా సమస్యలు ఉంటాయా? దేవుని సేవకులకు కూడా సమస్యలు ఉంటాయా? సేవ చేసేవారు కూడా సమస్యలు ఉంటాయా? సంతులేని స్థితికి వారు మరి వారి విషయంలో ఏంటండి, వాళ్ళు ప్రార్థన చేస్తే ఇతరులకు సంతానం కలుగుద్ది కదా, మరి వారికి సంతానం లేదేంటండి అని చాలా మంది అభిప్రాయాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనమందరము మానవులమే. భక్తి గలవారికి లేని వారికి కూడా తప్పకుండా సమస్యలు ఉంటాయి. దానికి వ్యత్యాసం ఏమనగా, భక్తి లేని వారు సమస్యలతో కృంగిపోతారు, సమస్యలలో భక్తి గలవారు ధైర్యంగా ఉంటారు, దైవ కార్యం కొరకు ఎదురు చూస్తారు, నిరీక్షిస్తారు. అది మాత్రమే వ్యత్యాసం. విశ్వాసులకు కూడా ఈ రకమైనవి కాకుండా ఏదో ఒక సమస్య ఉండొచ్చు, విశ్వాసులకు కూడా సమస్య ఉంటాయి. కానీ ఎలిజబెత్ ఎంతో నిబ్బరమైన వ్యక్తి. ఇంటిలో ఒక చిన్న బిడ్డ కూడా లేడు, ఇద్దరు ముసలివారి. అలాంటి వాతావరణంలో ఇంట్లో ఉన్న ఏనాడు నిరాశపడల. ఆ దినము జకర్యా వంతు వచ్చింది యాజకత్వానికి. తాను దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మాట్లాడి భార్యతో వెళ్ళాడు. జకర్యా తన యాజకుడిలో నుండగా లూకా సువార్తలో ఉంటుంది 1వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆ భాగంలో మనం చూస్తే యాజకత్వం చేయడానికి లోపలికి వెళ్తాడు జకర్యా. దేవుని దూత ధూపవేదిక కుడివైపున నిలిచి, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య నీకు కుమారుని కంటుంది, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. 18వ వచనంలో అప్పుడు అంటాడు, ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది అని సందేహించాడు. దేవుడు ఎట్టి వయసులోనైనా అద్భుతము చేయు సమృద్ధుడని నమ్మలేకపోయాడు. 20వ వచనంలో, నువ్వు దేవుని మాటలు నమ్మలేదు గనక ఈ సంగతులు జరిగే వరకు నువ్వు మాటలాడక మౌనివై ఉంటావు, అంటే మోగవాడవై ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితి అర్థమవుతుందా? గమనిస్తున్నారు ఇక్కడ మీరు? ఎలిజబెత్ ఇంటి వాతావరణం ఎలాగుందో, అసలే ముసలివారు, నిశ్శబ్ద జీవితాలు, ఇల్లు. ఒకవేళ వృద్ధాప్య జబ్బులు కూడా ఉండుండొచ్చు. వృద్ధాప్యులు ఉన్నారు కనుక షుగరు, బీపీ, ఇంకా రకరకాలైన జబ్బులు వారికి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తన భర్త చక్కగా మాట్లాడుతూనే వెళ్ళాడు, తిరిగి వచ్చాడు, కానీ మాట్లాడట్లేదు. మందిరానికి వెళ్ళేటప్పుడు మాట్లాడుతూ వెళ్ళాడు, మాట్లాడి వెళ్ళాడు భార్యతో, వచ్చేటప్పుడు మాటలు లేవు.
ఇక ఎలిజబెత్కు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. భర్త మోగవాడయ్యాడు, కంటి చూపే గాని నోటి మాటే లేదు. ఏం చెయ్యాలి? తాను వృద్ధురాలే, భర్త ఇప్పుడు మాట్లాడటలేదు. విశ్వాసంతో ప్రార్థించుకుంది, నిబ్బరంగా నిలబడింది. అప్పుడు జకరియా ఒక పలక తెమ్మని భార్యకి సైగ చేశాడు. పలక తీసుకొస్తే జరిగిందంతా రాశాడు. మందిరానికి వెళ్ళినప్పుడు కుడివైపున దేవదూత గాబ్రియేలు కనబడటం, ఆ గాబ్రియేలు ఈ జకర్యాతో ఏం మాట్లాడాడో, జకర్యా అనుమానాన్ని ఎలా వ్యక్తం చేశాడో, కనుక మీకు బిడ్డ పుట్టే వరకు ఎలా మోగవాడిగా ఉంటావో ఇవన్నీ పలక మీద రాసి భార్యకి చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇదంతా కూడా చెప్పగా, నేను శరీరంలో శక్తి ఉడికిపోయిన దానిని కదా, మరి కుమారుడు ఏమిటి అని ఆమె సందేహించలేదు. మొత్తం మ్యాటర్ అంతా పలక మీద రాశాడు, చదివింది. కానీ ఆవిడికి అనుమానం లేక అవిశ్వాసం కలగల. నీ ఇంటి సమస్యలు, నీ ఒంటి సమస్యలు, జబ్బులు, ఆర్థిక ఒత్తిడులు నిన్ను శోధిస్తున్నా నిరాశ పడకు. యేసునందు విశ్వాసం ఉంచుము. ఎలిజబెత్తును చూడండి. ఈ ఉదయకాలమందు నీకు విశ్వాసం కలగక తప్పదు. ఎందుకంటే ఆ ఎలిజబెత్తు ఆవిడ విశ్వాసాన్ని, ఆవిడ నమ్మకాన్ని గనక చూస్తూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ బలహీనత శరీరాన్ని, మాటలాడని నీ పెనిమిటిని, ఆర్థిక ఒత్తిడులు చూచి నిరాశను బట్టి ఎక్కడా కూడా కృంగిపోవాల్సిన పని లేదు. ఎలిజబెత్ వలె స్థిరంగా ఉండాలి. అయితే ఈ ఉదయకాలం ముందు ఎలిజబెత్ను చూస్తే ధైర్యం కలుగుద్ది. దేవుని వాగ్దాన ప్రకారం ఎలిజబెత్ శరీరానికి దేవుడు శక్తినిచ్చాడు. తన శరీరంలో కలుగుచున్న యవనపు మార్పులు ఆమెకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సన్నగిల్లిపోయిన ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. అద్భుతమే. ఆమె ఇంటిలో మార్పు, తన ఒంటిలో మార్పు, తన శరీరములో కలిగే మార్పులు చూచి తన విశ్వాసాన్ని బలపరుచుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి, ప్రార్థన, విశ్వాసం ద్వారా దేవుడు చేసే అద్భుతాలను అర్థం చేసుకోవచ్చు. నీ ఆరోగ్యాన్ని, నీ భర్త బిడ్డల ఆరోగ్యాన్ని మార్చివేయి దేవుడు మనకుండగా అనుమానం రానివ్వకూడదు. అయితే అదే సమయంలో ఈవిడి గర్భవతి అవుతుంది. ఆ టైంలోనే మరియను కూడా బలపరిచింది ఎలిజబెత్. మరియా, యేసుక్రీస్తు అయిన తల్లి మరియా, ఆవిడ కూడా అప్పటికి గర్భవతి. అయితే ఎలిజబెత్ దగ్గరికి వచ్చిందట, ఎలిజబెత్ని దర్శిద్దామని. అప్పటికి ఎలిజబెత్కి 6వ నెల, మరియకి 1వ నెల. మరియా ఎలిజబెత్ను దర్శించడానికి వస్తే వెంటనే ఆ ఎలిజబెత్ ఎలా బలపరిచిందో చూడండి మరియని. స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివి, నీ గర్భఫలము ఆశీర్వదించును, ప్రభు మాటలు నమ్మిన ఆమె ధన్యురాలు అని మరియను ధైర్యపరిచింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరియ వెళ్ళింది ఎలిజబెత్ ఇంటికి. నిజంగా వృద్ధాప్యంలో ఆవిడ గర్భవతి అయిందా? కనుక ఇక్కడేమో కన్యకైనటువంటి మరియ గర్భవతి అయింది, అక్కడ వృద్ధురాలైనటువంటి ఆవిడ గర్భవతి అయింది. 2 ఆశ్చర్యాలే కదా. వృద్ధులకి పిల్లలు కలగటం అనేది ఆశ్చర్యమే, కన్యక గర్భవతి అవ్వడం అనేది ఆశ్చర్యమే. ఈ 2 చేయగలిగిన వాడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు అలాగున చేశాడు. కనుక నిజంగా ఎలిజబెత్ మరియను బలపరిచింది. ఈ ఉదయకాలం మందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలిజబెత్ వలె దేవుని బిడ్డలను దైవ కార్యాలకు, అద్భుత పరిచర్యలకు, పరిశుద్ధాత్మ కార్యాలను సిద్ధపరిచి ప్రోత్సహించే విషయంలో మనము పని కలిగి ఉండాలి. పాత పద్ధతి కాదు, పూర్వపు పద్ధతి కాదు, ఆత్మశక్తితో కొత్త విధానములో గర్భం ధరించుటయు దైవ కార్యమే అని రుజువు చేసింది. పాత పద్ధతే కాదు, ఆత్మకార్యాలు అంగీకరించాలి. ఎలిజబెత్ మనకు తెలిపే పాఠం ఇది. లూకా సువార్త మీరు ఇక్కడ చూస్తే 1వ అధ్యాయం 57వ వచనం నుండి 64వ వచనం వరకు ఎలిజబెత్కు ప్రసవ దినాలు నిండిని, కుమారుని కంది. వాగ్దాన పుత్రుని చూచి ప్రభువును
స్తుతించింది. 59వ వచనంలో 8వ దినమున ఆ కుమారునికి సున్నతి చేయించాలి. సున్నతి చేసే టైంలో పేరు పెట్టాలి. ఇప్పుడు జకర్యాకి ఎలిజబెత్కి పుట్టిన బిడ్డ 8వ రోజు మందిరానికి తీసుకొని వెళ్ళారు. ఆ తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు పెట్టబోతున్నారు. ఎలిజబెత్ అంది, అలాగున వద్దు, ఖండితంగా చెప్పగలిగింది. పాత సాంప్రదాయము తండ్రి పేరు పెడతారు, పాత సాంప్రదాయం తండ్రి పేరు పెడతారు. కానీ ఎలిజబెత్ దానిని అంగీకరించలేదు. దేవుడు తేటగా పలికిన మాటల ప్రకారం యోహాను అని మాత్రమే పెట్టవలసిందిగా చెప్పగలిగింది. ఆ చేరిన బంధువులందరూ ఉన్నారు, చుట్టాలందరూ పాత సాంప్రదాయం ప్రకారం పేరు పెట్టాల్సిందే గాని కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్నావేంటి అని అన్నారు. ఎంత ఒత్తిడి చేసినా ఎలిజబెత్ గట్టిగా అది వద్దు అనగలిగింది. పాతది వద్దు, కొత్త పేరు కోరుకుంది. దేవుని వాక్యం నెరవేర్చడానికి గట్టి తీర్మానం చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతున్నది కదా, ఈమె నిజమునకు పచ్చి బాలింతరాలు. శరీరము సరి అయిన అమరిక కూడా లేదు, కలగలేదు ఇంకా. అయినా ఆ పాత పేరు, పాత సాంప్రదాయాలు వద్దు అని చెప్పగలిగింది. నీకు ఈ విషయం అర్థమవుతుందా అని వారు అంటున్నారు. బంధువులందరూ ఒక పక్షం, ఈవిడొక్కడే ఒక ప్రక్క ఉంది. భర్త ఉన్నాడు, భర్త మాట్లాడలేడుగా, కనుక ఈవిడొక్క ఆవిడే ఇటు తరపున మాట్లాడగలిగేది. బంధువులందరూ ఒక ప్రక్క ఉన్నారు. గమనించండి, నాకు వద్దు ఆ పేరు, పాత ఆచారం, రొటీన్గా వెళ్ళిపోయేదే కాదు. దేవుడు నన్ను ఈరోజు ఏం చేయమన్నాడు, నేను అది చేయడానికే నేను సిద్ధంగా ఉన్నాను. కనుక ఈ ఉదయకాలమందు నీ పాత పేరు పాపివి కావచ్చు, నీ పాత జీవితం తగాదాలాడే వ్యక్తివి కావచ్చు, దొంగవి కావచ్చు, తిట్టుబోతువి కావచ్చు, లేక భర్తకు అపనమ్మకస్తుడివి, లేక భార్యకు అపనమ్మకస్తుడివి కావచ్చు. ప్రియ దేవుని బిడలారా, ఎవరివైనప్పటికీ కూడా పాత నా జీవితం ఇంతే, ఇంకా నా మనస్తత్వం ఇంతే, వాదాలు పెట్టుకోవటమే, తగాదాలు పెట్టుకోవటమే, కనుక అడ్డదిడ్డంగా మాట్లాడడమే నా వ్యవహారం, అదే వెళతాను అంటే అలా కాదు. మార్చుకోవడానికి, కొత్త విధానములో నడవడానికి ఎలిజబెత్ ఇష్టపడుతుంది. కనుక గమనించండి, కనుక కొత్త పేరు పరిశుద్ధురాలు, ప్రార్థనాపరురాలు, నీతిమంతురాలు అని మార్చబడిన పేరు నీవు కోరుకుంటే తప్పక నీవు పరలోకం చేరగలవు. కనుక గమనించండి, ఇక్కడ ఈవిడ ఇంటిలోని పెద్దలు, బంధువులు పుట్టిన కుమారునికి జకర్యా అని పేరు పెట్టగోరుచుండగా ఈమె కాదు అని అడ్డం చెప్పింది. ఆ విధానం ఇంతకు ముందు మన వంశంలో లేదు అని బంధువులందరూ వాదిస్తుండగా ఆమె దేవుని మాట నెరవేరాలని పట్టుబట్టింది. ఈ కుటుంబ సమస్యలలో ఎలిజబెత్ చాలా ఒత్తిడికి గురైపోయింది. ఏమిటి ఈ స్త్రీ, మన ఇంటికి కోడలుగా వచ్చిన వ్యక్తి మన వంశ పారంపర్యమే కాదంటుంది అని బంధువులందరూ అనుకున్నారు. వారు వ్రాత పలక తెమ్మని తెచ్చి జకర్యాకి ఇచ్చారు. దానిపై అతడు యోహాను అని వ్రాశాడు. అందరూ ఆశ్చర్యపడ్డారట. తన భర్తకు మాటలు రావు, తానొక్కతే ఈ సమయంలో నిలబడాలి. బంధువులంతా ఒక వర్గం, దేవుని పక్షమున తానొక్కతే. అయినా ధైర్యంగా నిలబడింది. పలకపై జకర్యా యోహాను అని వ్రాశారు. ప్రియ దేవుని బిడ్డలారా, పలక మీద జకర్యా రాస్తున్నాడు. ఏమని పెట్టాలి నా కొడుక్కి అంటే యోహాను అని. జకర్యా నోరు తెరవబడింది. ఎప్పుడైతే బిడ్డ పేరు యోహాన్ అని రాశాడో వెంటనే జకర్యా నోరు ఆ రోజు అంటే ఇంచుమించు 10 నెలలు మోగవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆవిడ గర్భం ధరించిందో మోగవాడైపోయాడు. ఎప్పుడైతే కని 8వ రోజున పేరు పెడుతున్నారో అప్పుడు దాకా 10 నెలలు నిజంగా యాజకుడు మోగవాడైపోయాడు. ఎంత ఆశ్చర్యం అండి. కనుక పాత విధానం వద్దంది, పాత పద్ధతులు వద్దంది. మనం ఎక్కువగా కోరుకునేది ఏంటంటే గతకాలం ఇలాగే వెళ్ళింది కదండి, పాత సాంప్రదాయం కదండి, పెద్దల దగ్గర నుంచి వస్తుంది కదండి, ఆ పూర్వీకుల నుంచి వస్తుంది కదండి, మనం మారుస్తే ఎలాగండి. మరి ఎలిజబెత్ ఒంటరిగా మార్చేసింది.
దేవుడు ఏమి చేయమన్నాడో, వాక్యం ఏం చెప్తుందో అది నేను చేస్తా, మీకు ఇష్టమున్నా లేకపోయినా అని నిజంగా ఆ బంధువులందరికీ కూడా ఎదురెళ్ళిన వ్యక్తి నిజంగా ఎలిజబెత్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలమందు దేవుని మాటల పరంగా పాత పద్ధతులను మనం మార్చుకొని, పాత ఆచారాన్ని మార్చుకొని మంచి మార్గంలో ఉందాం. ప్రార్థిద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు జకర్యా ఎలిజబెత్ గురించి మాతో చక్కగా మాట్లాడారు కనుక పాత పద్ధతులు, అలవాటులు ఇంకా ఏమైనా ఉన్నట్లయితే విడిచిపెట్టి మీరేమైతే చెప్తున్నారో దాని పరంగా నడిచే కృప మీరు మాకు దయచేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ప్రత్యేకమైన మేలుతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.